కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో కొత్త బస్టాండ్ నుండి రైల్వే గేట్ రోడ్డులో కాలనీ వాసులు రోడ్లపై నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ రోడ్డు శిథిలమైన మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డును బాగు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అశోక్ నగర్ మెయిన్ రోడ్డును వెంటనే అధికారులు వెంటనే ఎమ్మెల్యే గారు వెంటనే మా అవస్థలు మీకు కొట్టవా? రోడ్డు పట్ల మా అవస్థలు మీకు కొట్టవా? నగర్ కాలనీ ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? కామారెడ్డి పట్టణ ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? ఎమ్మెల్యేగా రావాలి. పొలాల కన్నా అశోక్ నగర్ కాలనీ రోడ్డు సాధించడం కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మరి మాకు జరుగుతున్నటువంటి అవస్థలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి గత 2 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మరి ఇప్పటివరకు కూడా అధికారులు కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యే 20 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు పట్టించుకున్నటువంటి పాపన అవ్వలేదు. గత 14 రోజుల ముందు మేము కలెక్టర్ గారికి గల్లీ వాసులందరం కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రోజు జేసీ గారు ఉండే, కలెక్టర్ గారు లేకపోయిండే. ఇప్పటి వరకు కూడా 14 రోజుల నుంచి ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ పరిశీలించినటువంటి పాపన పోలేదు. ఇప్పటి వరకు మరి పరిశీలించలేదు. మరి ఈ రోడ్ అంటే ఇంత నిర్లక్ష్యమా? అశోక్ నగర్ కాలనీ వాసులు అంటే ఇంత నిర్లక్ష్యమా? ముఖ్యంగా కామారెడ్డి పట్టణానికి రైల్వే ట్రాక్ అక్కడ ఒక పట్టణం ఇక్కడ ఒక పట్టణం ఉంది. దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి కమాండ్ చౌరస్తా, ఇంకోటి అశోక్ నగర్ కాలనీ మెయిన్. ఇది ఎందుకు ముఖ్యంగా అంటే ఇక్కడ నుంచే మనకు కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇక్కడ మనకు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గారి ఇల్లు, రమణారెడ్డి గారి అసెంబ్లీ ఆఫీసు, ఇక్కడ మదన్ మోహన్ గారి ఎమ్మెల్యే గారి ఇల్లు అశోక్ నగర్లో ఉంటుంది. అట్లాగే జిల్లా అధికారులంతా కూడా ఈ రోడ్ నుంచే వెళ్తారు. ముఖ్యంగా ఈ రైల్వే సంబంధించిన గూడ్స్ బండ్లు కూడా ఈ రోడ్ నుంచే వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఇంతమంది ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఈ రోడ్ని ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఇక్కడ మరి అధికారికంగా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి వారికి పనులు అవుతున్నాయా లేదా మాకు తెలియదు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ ఇంకో కాంగ్రెస్ షాడో ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్పందించి రోడ్లు వేస్తారా లేదా తెలియదు. మరి మీకు చదవకపోతే చెప్పుండ్రి, మేము భిక్షాటనే వేసి ఈ రోడ్ల మరమ్మతులను ఎంచుకుంటాం. మాకు వెంటనే ఈ పబ్లిక్ యొక్క డిమాండ్ ఏంటంటే యుద్ధ ప్రాతిపాదికన 2 సైడ్ల డ్రైన్లు వేయాలి, మధ్యలో ఒకటి చాలా లోతు వస్తుంది, వర్షం 5 ఫీట్ల దాకా, అక్కడ కల్వర్ట్ వేయాలి.
మెయిన్ రోడ్డు శాశ్వతంగా సీసీ రోడ్ వేసి పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కూడా స్పందించకపోతే మేమందరం కూడా ఈ కాలనీ వాసులం ప్రజలందరం జేఏసీ ఏర్పడి ఈ రోడ్డు సాధించుకునే వరకు మేము వెనుకాడబోము. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కూడా చలో కలెక్టరేట్ ఎమ్మెల్యే గారి ఇంటికి కూడా వెళ్ళే అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే స్పందించండి. మాకు డిమాండ్ లేదు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మాకు కాలనీ కావాలి, ఈ రోడ్ కావాలి. రోడ్ అయితేనే మాకు చాలా సంతోషం. కాబట్టి రాజకీయాలు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, షాడో ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా సరే స్పందించి ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తే చాలామంది బండ్ల మీకెళ్ళి పడుతుంది, కాళ్ళు ఇరుగుతున్నాయి, ప్రాణహాని ఉంది. ముఖ్యంగా మహిళలకైతే వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడ మసీద్ ఉంది, మందిరాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. నేను ఈ రోడ్ నుంచి సుమారు 40 నుంచి 50 వేల వెహికల్స్ ఈ దారి ఎంబడ పోతాయి. కాబట్టి అవసరం మీకు మెయిన్ రోడ్. కాబట్టి దయచేసి వెంటనే మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. అశోక్ నగర్ కాలనీ వాసుల తరఫున ఎమ్మెల్యే గారు మీరు అక్కడ కూర్చోవడం కాదు, ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోడ్డు పరిశీలించి వెంటనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.